ఈ రోజున అంటే గత 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. 2 నెలల నుంచి కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పెన్షన్ అని, లేకపోతే అమరావతి అని, లేదా పోలవరం అని ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే అసలు విధ్వంస పాలన జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా అధ్వానంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు 2 నెలలకే. మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉండదండి. నాకు దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే వాతావరణం మాకు అనుకూలించింది. ఇప్పుడు ఈ వాతావరణం ఉంది, ఆయన ఉన్నప్పుడు ఏంటంటే వేసేటప్పుడు ఇబ్బంది పడ్డాం, విత్తనం వేసేటప్పుడు ఇబ్బంది పడ్డాం, విత్తనం తీసుకునేటప్పుడు కూడా, పంట తీసుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. అసలు 2 విధాలు కూడా నష్టపోయాము గతంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన చేయటం తర్వాత సంగతి, మాకు వాతావరణంలోనే తేడా తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉంది 10 రోజులు కురిసింది వాన, పోయింది, మాకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఇత్తనం ఎదబెట్టుకుంటున్నాం, కాలువలు వచ్చేసినాయి. కాలువలు పట్టించేమని నువ్వు పంతం కోసం పట్టించేమ వదలకుండా మమ్మల్ని ఎండగట్టి ఇక్కడ మేమేం చేయగలదుమే? ఇప్పుడు పంట పండితేనే కదా. నేను రైతు భరోసా వేసాను, లేకపోతే కౌలు రైతులను ఆదుకున్నా, ఇది అంటే రూపాయికి రైతు 10 మందికి వేసారండి. 100 మంది పేర్లు చెబితే అట్టా చెప్పండి. ఇప్పుడు 10 మందికి వేసారు, 10 మందికి వచ్చినాయి. వచ్చిన వాళ్ళు ఏమో మాకు వచ్చినాయి అని సంఖ్యలు కొడుతున్నారు. మా బట్టి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనకు అసలు రూపాయి రాదు. కౌలోళ్ళు ఉన్నారు అనుకోండి, కౌలు చాలోళ్ళు, వాళ్ళు మాకు కౌలుదారు ఇది ఇప్పించండి, కౌలుదారిది పుస్తకం ఇప్పించండి, ఏదో మేము మా తిప్పలు మేము పడతామంటే కౌలోళ్ళు ఇస్తారా? మాకు ఇవ్వరు కదా. వాళ్ళ చేలు హక్కును మాకు ఇస్తారా? అందుకని ఆ లెక్కలో మాకు నువ్వు చెప్పినట్టుగా పెట్టుబడి పెట్టినప్పుడు మళ్ళీ కనీసం పంట వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో రూపాయి లాభం వచ్చుద్ది అనుకునే పరిస్థితి లేకపోగా ఇంకా అంటే మేము పెట్టిన పెట్టుబడే అసలు లాస్ వచ్చేసి పూర్తి చేసాడా ఏమన్నా? అసలు అంటుకున్నాడు అంటుకోలేదో అవన్నీ మాకు అనవసరం అండి. అది గాలి కొట్టుకుపోయిందో, నువ్వు వేసావో వేయలేదో, మేము వచ్చి ఆడ చూసింది లేదు, చెప్పింది లేదు. మాకు నీళ్ళు వస్తుంటే పోలవరం కడుతున్నాడు. అవును, దాని మూలాన నీళ్ళు ఆగినాయి, కడతం మూలాన మాకు పంటకు నీళ్ళు వచ్చినాయి అని మేము చెప్పుకోవడానికి. పొలం మొత్తం ఎండిపోయా, నీళ్ళు లేకపోయా. అడుగున బోర్లు ఎత్తేనే ఉన్నా మీరు పంట వేయొద్దు, నీళ్ళు రావు అని చెప్పారు. మరి బోర్లలో నుండి అన్న తిప్పలు పడదామని బోర్ల కోసం ఆశపడితే బోర్లు కూడా సగంలోనే ఎండిపోయినాయి. మరి మరి నువ్వు అక్కడ దీన్ని వదిలినాడి, పట్టిసేమ వదిలినాడితే మాకు ఆ పంట దక్కేది. అట్టా మీద అంటే ఈ 2 నెలల పరిపాలనకే అసలు 2 నెలల్లోనే అంత విధ్వంసం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కానీ, అంటే మనం ఒక పంట వేస్తేనే దానికి టైం ఉంటుంది. పంట కాలంటే మీరు పరిపాలన బాగా చేస్తే మీరు ఓడిపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు బాగానే చేశారు, 10 మంది 100 మందిలో 10 మందికి ఇచ్చారు, ఆ 10 మంది ఓట్లే వేశారు. కదవం వాళ్ళు ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారు చెప్పండి? తెలియకుండా సరే వద్దు బాబాయ్, గత 5 ఏళ్ళు అయిపోయింది, జగన్ గారి పరిపాలన అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చాడు, అప్పులు ఉన్నాయి, ఇంకా రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఓవైపు పోలవరం అని, అమరావతి అని, రాజధాని లేకుండా ఎన్నో చేశారు. ఇప్పుడైనా కొద్దిగా గాడిని పడుతుంటావా రాష్ట్రం? ఇప్పుడు పోలవరం అది రాజధాని సంగతి అటు పెట్టండి. మా బోటి రైతులకి దాంతో మాకేం పని? మా బోటి రైతులకి అసలు రాజధాని నిర్మిస్తున్నారు, లేకపోతే డాబాలు కడుతున్నారు, ఇవన్నీ మాకు అనవసరం. మాకు నీళ్ళు వస్తున్నాయి. పోలవరం పట్టిసేమ వదిలాడు. పోలవరంలో నీళ్ళు స్టాకు పెట్టడానికి వీలైనంత వరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కనీసం పట్టిసేమన్నా వదిలి మనకు నీళ్ళు వస్తున్నాయి కదా, మాకు ఆ తృప్తి చాలు. అసలు ఏముందండి, రోడ్లే పోవలేదు, ఈ కాలువలే రిపేర్ చేయలేదు. రాగానే కాలువలు మొత్తం రిపేర్ చేశారు. ముందు అసలు మెయిన్ ఎక్కడ ఏముంది, ఏం లోట్లు ఉన్నాయి, ఏంది చెప్పండి అని చేస్తున్నారు. ఈ 2 నెలల నుంచే మార్పులు చేసుకొచ్చారు. 5 ఏళ్ళు తిరిగిలా కూడా ఏమి చేసింది లేపంగా ఏదైనా అడిగినాక వేసావా, అదే చావా, ఇదే చావా బెదిరియటం, ఈ అయ్యే సరిపోయినాయి. కానీ ఇప్పుడు బెదిరించిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, కానీ ప్రకృతి కూడా, జనంలో కూడా ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు ఎవడు వస్తాడో మనం ఎటు మాట్లాడతామో, ఇటో ఆడేటో ఓటు అయినాడు కూడా అందరూ మాట్లాడే అవకాశం కూడా లేదండి అప్పట్లో. ఇప్పుడు ఈ రకంగా మేము మాట్లాడతామని మేమిద్దరమే చెప్పుకుంటున్నాం అనుకోండి, మేమిద్దరమే ఏదో రాజకీయం గురించి కొద్దో గొప్ప తెలిసో తెలియకో మాట్లాడుకుంటాం. ఆ మాటలు కూడా ఆయన దగ్గరకు పోయి మూడో వ్యక్తి వస్తే అసలు ఏం జరుగుద్ది, మనల్ని పరిస్థితి ఉందా
అని భయపడేవాళ్ళం. కానీ బాబాయ్ అంత అంత నమ్మకంగా నిన్ను నమ్మి 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు మంచి పరిపాలన అందించాలి, ప్రజల మన్ననలు పొందాలి, ఇవన్నీ వదిలేసి మీరు ఏమి చేయవసరం లేదండి. మీరు పుస్తకాల మీద నా ఫోటో ముద్రించుకుంటాను అంటే ప్రజలు ఒప్పుకుంటారా? అసలు మా పుస్తకాల మీద మీ పేరు ఇచ్చి రేపు ఏదన్నా లోన్ పెట్టారనుకోండి, ఇదిగోండి నా ముద్ర ఉంది కాబట్టి రాజముద్ర లాంటిది ఇది, మరి నేను బ్యాంకు లోన్ ఇవ్వండి మాకు ఈ పుస్తకాలు పెట్టుకొని అని చెప్పి ఆ లోను తర్వాత మేము ఏదన్నా మా కష్టాలు వచ్చి మేము అమ్ముకోదలుచుకున్నాడు ఆ బాకీ మేము తీర్చాలి. అదే కదా జరగబోయేది. ఆ ఊహతోనే ప్రతి ఒక్క రైతు కూడా ఓటు వేయకపోవడానికి మెయిన్ కారణం అదే. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంత చాలా వరకు చాలా ఏంటండి, అసలు ఆ కరెంటు వాళ్ళకి యాడో ఆ అడవిలో తీసుకెళ్లి ఇచ్చాడు ఒక చెంటు అన్నాడు. చెంటు మళ్ళీ డబ్బులు మీరు వస్తారా, పెన్షన్ కట్ చేయమంటారా? మీరు వచ్చి ఇళ్ళ కాడకు వచ్చి మీరు పుట్టాలు దిగండి, మీకు మీరు ఇంటి కాకుండా ఇల్లు కడతా ఉన్నారు. ఇల్లు కట్టింది లేదు, చచ్చింది లేదు. మధ్యాహ్నం కాడ నుంచి కరెంటు వెళ్తాం, అక్కడ ఊళ్ళో కరెంట్ లేదు, ఊళ్ళో పట్టించుకోలేదు. మటుకి వసతులు కూడా లేకుండా ఏ వసతి లేదు. ఆడ మాత్రం కరెంట్ ఎట్ట ఉంటుంది అనుకున్నారు. మన హైదరాబాద్ కనుక దూరం నుండి చూస్తే లైట్లు కనపడతాయి చూడండి, ఆ రకంగా కనపడతాయి అక్కడ. మొత్తం మీద అయితే ప్రజలు తిరస్కరించారు. బ్రహ్మాండంగా 2 నెలల నుంచే బాగా 5 ఏడు చేసినంత ఇదిగా కనపడుతుంది వీళ్ళు వాతావరణం కానీ చేసిన పనులు కానీ. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అన్నా క్యాంటీన్లన్నీ తీసుకురావాలని ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు సూపర్ 6లో ఏం హామీలు ఇచ్చాడో అవన్నీ నెరవేర్చాలని ఆయన తాపత్రయపడుతుంటే వెనక నుంచి లాగడం న్యాయమేనంటావు? అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు నువ్వు చేసావు అయిపోయింది, అప్పుడే వాళ్ళు మాట్లాడతాను కానీ మీరు ఛాన్స్ లేదుగా. నువ్వు ఏమి లేకుండా ప్రతిపక్షం అడగాలంటే నువ్వు అసలు ఎంత ఇదిగా దారుణంగా మాట్లాడుతున్నావు. నీ మాటలు నీకు అర్థమవుతున్నాయి. అసలు ఏం మాట్లాడింది చెల్లి, ఏం మాట్లాడింది అన్ని అందరికి తెలుసు కదా, తెలియదు ఏం లేదుగా. మరి ఇంత చేసినాడు, నీకు అంత చేసినా కూడా నీ ఆలోచన నీకు లేకపోతే ఇప్పుడు కూడా నీ మైండ్లో ఏముందని కూడా చెప్పాలా. అక్కడికి ఎవరైనా అంత ఎన్ని కోట్లు పెట్టి కట్టావు నువ్వు, అదే అక్కడ ఎవరన్నా రానిచ్చారా? అక్కడికి ఎవరన్నా తాడేపల్లిలో కట్టిన ఇంట్లో ఎలుకలు పడటానికి 1,30,00,000 అయింది అంటున్నాడు. మరి ఏంటి నీ ఇష్టం వాడుకున్నావు? ప్రజాధనం ఇప్పుడు ఏదన్నా ఒక ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని ఒక దాన్ని కట్టాడు అనుకోండి, ఆయన తప్పే చేశాడు, లేకపోతే నీళ్ళల్లో కట్టాడు, ఒడ్డు మీద కట్టాడు, అవన్నీ మాకు తెలీదు. అది ప్రజాధనమేక. ప్రజల ప్రతి పైసా ప్రజలదే. మీ సొంత సొమ్ము తీసుకొచ్చి అక్కడ పెట్టింది లేదు. చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ, నువ్వు ఋషికొండ మీద నిర్మించావు, ఆయన ఇక్కడ నిర్మించాడు. ఇది రాజధానికి ఉపయోగపడేది ప్రజావేదిక. ప్రజలందరూ వచ్చినప్పుడు ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్తారనే దీనికోసం ఆయన నిర్మించాడు అనుకోండి. మీకేదన్నా అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోండి. ప్రజాధనాన్ని పోగొట్టే హక్కు మీకు ఎక్కడుంది? ఇప్పుడు దాన్ని కూలగొట్టావంటే పోగొట్టినట్టే కదా. నువ్వు ఉపయోగించుకోకపోతే మూలన పని పెట్టేసేయి. ఆయన వచ్చినప్పుడు లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాడు. అన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. వాళ్ళేం పిచ్చోళ్ళు, అమాయకులేం కాదు. అమాయకులు ఎట్ట అవుతారండి? నువ్వు చేసే ప్రతి ఒక్కటి తెల్లారిపాటికి టీవీల్లో వస్తుంది, మరి ఫోనుల్లో వస్తున్నాయి, మరి పేపర్లో చదువుతున్నాం, ఇన్ని కనపడతా కూడా బాగా కనపడుతుంది. ఈ వాలంటీర్లు కాడ బెదిరించి అదిరించి వాళ్ళ వైపున లాక్కుండా చెప్తే ఏం చేశారండి? వాళ్ళ కాడ ఏమవుతుంది? 5 ఏళ్ళకి ఏంది వాళ్ళు అన్నీ సక్రంగా జరుగుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి వాతావరణమే అనుకూలం అండి ఆయనకి. ఆయన వస్తే ఎండ వేసినన్నాళ్ళు ఎండేసిద్ది, మాకు పంట రాబోయేటప్పుడు చక్కగా అనుకూలంగా రేటు వచ్చిద్ది. మేము ఆయన ఉండగానే కౌలుశాల మీద రూపాయి తినగలిగాం. ఇవాళ కౌలుశాల మీద రూపాయి తిన్నది లేదు. 5 సంవత్సరాల్లో నష్టపోయేమే తప్పితే అనేక ఇబ్బందులు ఏముందండి. ఆయన 5 ఏళ్ళు ఇస్తాడని 5 ఏళ్ళు అది ఈ క్రాప్ చేసిన వాళ్ళకి. ఈ క్రాప్ చేయాలంటే మనం పోవాలి, వాళ్ళు రావాలి. ఇవన్నీ జరిగే పని కాదు. మేము వచ్చి చేసేది ఏంది, నీకు 5 ఏళ్ళు ఇప్పించేది ఏంది, నువ్వు కౌలుకి ఇచ్చాము అంతవరకే మీ ఇది చేసుకోవటమే. కానీ మళ్ళీ మేము వచ్చి దాన్ని ఈ క్రాప్ చేపించి ఆ డబ్బులు మా బ్యాంకులో వేసి మళ్ళీ మీకు తీసి ఇప్పించామా? ఇవన్నీ అనవసరం. చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. ఆ మాట అనేవాళ్ళు.